ఇవాళ వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా, ఈజీగా, క్విక్‌గా అయిపోయే పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. టేస్ట్ చాలా చాలా బావుంటుంది. కూర వండే టైం లేనప్పుడు ఈ విధంగా పుదీనా రైస్ ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. 5, 10 నిమిషాల్లోనే అయిపోతుంది. లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. మిక్సీ జార్‌లోకి గుప్పెడంత పుదీనా, 5, 6 పచ్చిమిరపకాయలు, కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, కట్ చేసుకున్న ఉల్లిపాయ, కరివేపాకు దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార్చిన అన్నం కూడా వేసేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోవడం వల్ల. 1 మినిట్ మీడియం ఫ్లేమ్లోనే మంచిగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లు అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.